దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు మీ పొరుగువారి చేత బాధపరచబడుతున్నారా? అవమానపరచబడుతున్నారా? హింసించబడుతున్నారా? మీ కొలీగ్స్ ద్వారా, మీ యొక్క రక్త సంబంధికుల ద్వారా, మీ బంధువుల ద్వారా, కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు వేధించబడుతూ నిందలకు, అవమానాలకు, లేనిపోయిన గాసిప్స్కు మీరు గురై కృంగుబాటులోకి మీరు వెళ్ళిపోయి ఉన్నారా? ఒక అపనింద మీ మీద వేసి మిమ్మల్ని బ్యాడ్ చేయాలని, సమాజంలో మిమ్మల్ని చెడు చేయాలని అనేకులు పూనుకొని మీకు ఈ రీతిగా జరిగిస్తూ ఉన్నారా? అయితే దేవుడు మీతో వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మీకు ఒక వాక్యం ద్వారా బలమును చేకూర్చబోతున్నాడు. చూద్దాము లేఖన భాగము, కీర్తనల పుస్తకము 18వ కీర్తన 48వ చరణం 2వ లైన్ మనం చూసినట్లయితే, నా మీదకి లేచు వారందరికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ దావీదు భక్తుడు తన దేవునిని బట్టి ఒక మాట పలుకుతున్నాడు. అయ్యా, నా మీద లేచే శత్రువులందరికంటే నన్ను ఎత్తుగా ఉంచయ్యా. వారు నన్ను అందుకోలేనంత స్థితిలో నువ్వు నన్ను ఎత్తైన స్థితిలో ఉంచుతావు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియులారా, ఈనాడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ మీదకి లేచు వారందరికంటే ఎత్తుగా, మిమ్మల్ని నిందించు వారందరికంటే ఎత్తుగా, మిమ్మల్ని అవమానపరిచే వారందరికంటే ఎక్కువగా, మిమ్మల్ని హేళన చేసేవారు, చుల్లకనగా చూసేవారు, మిమ్మల్ని నష్టంలోకి, కష్టంలోకి, ఒక నిందలోకి, అపనిందలోకి మిమ్మల్ని పంపించాలని కోరుకునే వారందరికంటే మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను ఎత్తైనటువంటి స్థానములో ఆయన ఉంచబోతున్నాడండి. వారికి అందనటువంటి ఎత్తులోకి, అందనటువంటి ఆశీర్వాదములోకి, ఉన్నతమైనటువంటి స్థానములోకి మిమ్మల్ని దేవుడు ఎక్కించబోతున్నాడు. ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఏ మనుషులైతే మీకు కీడి చేయాలని అనుకుంటున్నారో, ఎవరైతే మిమ్మల్ని హింసించాలనుకుంటున్నారో, ఎవరైతే మిమ్మల్ని నిందల పాలు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే మిమ్మల్ని నష్టపరచాలనుకుంటున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారో, వారి కళ్ళ ఎదుటే, వారి ముందే, వారి కంటే మిమ్మల్ని ఎత్తైన స్థితిలో దేవుడు ఉంచబోతున్నాడు. ప్రియులారా, విశ్వాసం ఉంచండి. దేవుడు మిమ్మల్ని ఎత్తైన స్థితిలో ఎక్కించబోతున్నాడు. అయితే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి యథార్థ హృదయములై పరిశుద్ధమైన జీవితం చేయిస్తూ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి దేవునికి మీరు అప్పగించుకోగలిగితే చాలండి. అదే మనం చేయాల్సింది. అంతేగాని వారి మీదకి తగాదలకు వెళ్ళి, పోట్లాట్లకు వెళ్ళి, నువ్వు అట్ట చేసావు, ఇట్ట చేసావు, లేనిపోయిన నా మీద పుట్టిస్తున్నావు, నిందిస్తున్నావు, అవి చేస్తున్నావు, నువ్వు చేసే పనులు మంచివి కాదని వాళ్ళతో మాట్లాడతావు, వ్యర్థం. సమస్తమును దేవునికి తెలుసండి. మనకు సంభవించబోయే ప్రతి కీడు ఆయనకు తెలుసు. కాబట్టి మనల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తున్నారో, ఇబ్బంది పెడుతూ ఉన్నారో, నిందించి ఉన్నారో, వారందరిని గురించి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయండి. దేవునికి అప్పగించండి. ఇది ప్రభువా పరిస్థితి, నీవే న్యాయం చేయి, సర్వలోక న్యాయాధిపతి అని మనం ప్రార్థన చేయగలిగినప్పుడు వారందరికంటే మనలను దేవుడు ఎత్తైన స్థితిలో ఉంచబోతున్నాడు. ఎత్తైన స్థితిలో ఆయన ఉంచబోతున్నాడు. మనలను, మన కుటుంబములను, మన బిడ్డలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను, మిమ్మలను ఆయన ఎత్తైన స్థితిలో ఉంచి, క్షేమకరంగా ఉంచి, ఆ శత్రువులందరి చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించి, ఆ అవమానాన్ని మీకు రెట్టింపు ఘనతగా మార్చబోతున్నాడు. ప్రియులారా, ఆయన విశ్వాసం ఉంచి ఆయనకు అప్పగించి ఆయన ద్వారా ఈ మంచి స్థితి పొందుకొనండి. ఇంటి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.